మనం దేవుడి సన్నిధిలో ఉన్నాం. ఎలా ఉండాలి, ఎలా ప్రార్థించాలి? దేవునికి ఎప్పుడు 24 లైవ్ ఉండాలి. ఈ లైవ్ ఆయన మాటకి ప్రార్థన. దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. దేవునికి పరిశుద్ధులుగా ఉంటేనే దేవుని నామములో ప్రార్థన. ఈ లైవ్ అనే మాటకి మన హృదయం పరిశుద్ధులై, ఆత్మ లై, కుటుంబములను శాంతి సమాధానంగా ఒక బాగుంటుంది. ఈ లైవ్ ఎప్పుడు ఉందనుకో మనకి ఏ సమస్యలు ఏ కటింగ్లు రావు. ఇందులో సహోదరంది ఎలాంటి సంఘములు ఆటంకం రాకని ప్రార్థన చేయాలని. ప్రార్థన 24 లైవ్. ఏ టైంలో వస్తామో ఏ టైంలో మనం ప్రార్థించిన మెలకుగుండగా ప్రార్థించాలి. తండ్రి నెరవేర్చే వరకు ఈ లైవ్ మాటకి కొన్ని విషయాలు చెప్తాను. 1 తిమోతి చూడండి. 1 తిమోతి 5 7వ వచనానికి వెళ్తాం చూడండి. అవిశ్వాసి కన్నా చెడ్డవాడై 60 ఏళ్ల కంటే తక్కువ వయసు లేక పేరు పొందిన విధవలను పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదము కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కారం చేయి పూనుకున్నదంటే ఆమె విధవరాలను లెక్కలలో చేర్చవచ్చు. యవనస్తులైన విధవరాలను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనినను తీర్పు పొందిన వారే ఇక ఏంటండి, మొదటిగా విశ్వాసం వదులుకున్నారు. విశ్వాసమును ప్రార్థనలు ఏం చేస్తారండి? లైవ్ ఉన్నవాళ్ళు విశ్వాసముతో పోరాడాలి. మరి యవనస్తులను సరే శ్రమలో వచ్చిన సహాయము కొరకు దేవుడు ఈ లోకానికి ఎంత వచ్చాడో ఆ సహాయము మనం పొందుకున్నట్లకి విశ్వాసం కావాలి. విశ్వాసం అంటే మన శక్త క్రియలు పొందుకుంటాం కాదు. వాళ్ళ పిల్లలకి అయినా సరే పరదేశులుగా ఉన్నట్లుగా ఆయన శిష్యులుగా అంతకంటే మనం ఎక్కువగా దీవించే విధానం లైవ్ ఈ పరిశుద్ధిలో ఉండాలి. మరి 1 పేతురులోకి వెళ్తే చూడండి. 1 పేతురు 1:14 మొదట వచ్చిన 14. ఈ పరిశుద్ధులై ఉన్నాడు. ప్రార్థనలో ఎప్పుడు మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. ఈ పరిశుద్ధులై అంటే మన హృదయంలో దేవుని దగ్గర ఉన్నప్పుడే పరిశుద్ధులుగా ప్రార్థన చేసి ఉంటాం. అలాగా నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఈ లై అనే మాటకి మనం పరిశుద్ధులై ఉండాలి. అలాగ వాయుబడి ప్రకారముగా దేవుని చిత్తముగా ఉన్నట్లుగా ఆయన పూర్ణ ఆజ్యం దశముగా ఉన్నట్లుగా మనం లై అనే మాటకి పరిశుద్ధులై ఉండాలి. అలా పరిశుద్ధి ఉంటేనే దేవునికి ఇష్టలుగా, దేవుని పరిపూర్ణములుగా, దేవునికి సహకారముగా నడిపించేట్లుగా ఈ లైవ్ మాటకి మనం దేవుని ఎంబడించేట్లా ఉండాలి. మరి అదే విషయంలో కొలసికి వెళ్తాం చూడండి. కృతజ్ఞతలు చెల్లించాలి. కొలసి 3:15 క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీకు హృదయంలోను ఏలిసి ఉండనియండి. ఇందుకొరకే మీ ఒక్క శరీరముగా పిలువబడినది మరియు కృతజ్ఞులై ఉండండి. ఏముందండి? ఒక్క శరీరములుగా అంటే పిలువబడిన మరియు కృతజ్ఞులుగా అంటే దేవుని ప్రార్థనతో మరి ఎలా ఉంటున్నాము? పరిశుద్ధగా మన శరీరములో ఉన్న కృతజ్ఞతలతో దేవునికి పిలుపునట్లుగా ఆయన క్రీస్తు అనుగ్రహించిన సమాధానము అనుగ్రహించే ప్రార్థన. ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అనేక సంఘాల కోసం ప్రార్థించాలి, మన కుటుంబాల కోసం ప్రార్థించాలి, మన బిడ్డల కోసం ప్రార్థించాలి,
మన ఆరోగ్యం కోసం ప్రార్థించాలి. అలాగుంటే ఆయన ఆత్మతో సత్యముతో మరి ఆయన బోధించి మనం బుద్ధి చెప్పుకోవాలంట. మన బుద్ధి ఎలా ఉంటుందండి? మన హృదయం బుద్ధి మనమే ఆలోచించుకొని దేవుని సత్యము, దేవుడి మాటలు వినాలి. చక్కని ఆయన మాటలు విని అనుకరించి దేవుని పరిశుద్ధులుగా ఈ లై అనే మాటకి ఉండి నడిపించే విధానం మన హృదయంలో తత్వం రావాలి. ఈ హృదయము పరిశుద్ధంగా ఉంటేనే లోతైన భావం. చూడండి, మన ఏదైనా దేవుని ఒక సహోదరి మరి ఎంతో ఆత్మవిశ్వాసం ఉంది. సహోదరి విశ్వాసం ఉంటే మరి భర్త ఏం చేసేవాడండి? మరి సీటు మాటకి హింస పెట్టేవాడు, సీటు మాటకి మాటల పెట్టేవాడు. కానీ ఆ సహోదరి మరి ప్రార్థన కుటుంబంతో క్షేమంగా ఉండాలి, మరి దేవునికి ఎప్పుడుగా కృతజ్ఞత చెల్లించింది. అలా చెల్లిస్తే మరి భర్త మరి కొంత డ్రింక్ అలవాటు ఉండి అలాగొచ్చి మరి బానిసగా ఎన్నో మాట్లాడేది. ఆ స్త్రీ ఎప్పుడు ఒక్క మాట కూడా అందిగాదు, ఒక్క మాట మరి సహించగాదు. కానీ అలాగే మౌనంగా ఉండి అని నీ దేవుడు అంటున్నా కాదా, నీ దేవుడిని ఎంత శక్తిమంతుడో ఎంత బలవంతుడో ఒక్కసారి చూడాలి. అదిగో నేను ఈ ఉంగరం ఇస్తున్నా, ఈ ఉంగరం నువ్వు జాగ్రత్త పెట్టు, మరి నాకు రేపు వచ్చిన కల్లా ఈ ఉంగరాన్ని మరి తిరిగి ఇవ్వాలి అని తన భర్త అంటే సరే అని ఆ ఉంగరం తీసుకుని మరి బీరువులు పట్టింది. బీరువులు పడితే మరి ఆ బీరువు ఉన్న ఎక్కడ పెట్టిందో ఈ భర్త చూసి ఆ ఉంగరం తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి అది భార్యను రెండో రోజున అడిగాడు. అడిగితే నీ ఉంగరం ఇచ్చాను కదా, నీ దేవుడు మహాపరిశుద్ధుడు అన్నా కదా, నీ దేవుడిని ఎంత శక్తిమంతుడు అన్నా కదా, ఆ ఉంగరం తీసురా అని అంటే ఇంకెక్కడ దొరుకుతుంది? ఉంగరం భర్త ఎట్టుబడి ఇచ్చింది అలా భద్రతంగా బీరువా పెడితే ఈ భర్త తీసుకొచ్చేసి అలాగెళ్ళిపోయి అక్కడ ఎక్కడో గోదావరి ఉంటే ఆ గోదావరిలోను పారేసేసాడు. ఉంగరం పారేస్తే ఆ కనపడలేదు. కనపడపోతే ఈ భర్త వచ్చేసాడు. రెండో రోజు అయింది, మూడో రోజు అయింది. భర్తనే మరి భార్యని అడిగాడు, నేను ఉంగరం ఇచ్చాను కదా, ఆ ఉంగరం తీసుకురాని. అప్పుడు ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే అలాగా ఉంగరం కనపడతలేదు అని అలా ఉంటే మళ్ళీ వస్తాను ఒక గంట పైగా అని అలాగే వెళ్ళిపోయి భర్త వెళ్ళిపోతే ఇలాగ ప్రార్థన చేసుకుంటుంది. విశ్వాసరాలు ప్రార్థన చేసుకుంటే ఒక చేపల మూడు ఉన్నాడు. ఆ చేపల మూడు ఈదులంటే వెళ్తే 4 చేపలు తీసుకుంది. 4 చేపలు తీసుకున్న పెద్ద చేపలు కోసి అందులోను పోస్తే అందులోను ఉంగరం ఉంది, బంగారం ఉంది. ఏంటి ఈ బంగారం నాలో ఉందండి, ఇది మా అయింది కాదా, ఈ బంగారం ఎలా వచ్చింది అని ఆ ఉంగరం తీసుకెళ్లి మళ్ళీ బీరులు పెట్టింది భార్య. అప్పుడు భర్త ఒక గంట పైకి వచ్చాడు. వస్తే అప్పుడు తీసుకురామంది, తీసిచ్చాడు. వచ్చిన తర్వాత ఉంగరం అలాగిచ్చాడు. ఇస్తే సరేని ఆశ్చర్యపోయాడు. ఏంటి నేను ఉంగరమ్మ గోరట్ల పడేసిన, ఈ ఉంగరం ఎలాగొచ్చింది విచిత్రంగా, ఎంత శక్తిమంతుడా, ఎంత బలవంతుడా, ఇంత మరి దేవునికి ప్రార్థన పరువులుగా ఇంత ఎలా ఉంటుంది ఏంటి అని గ్రహించలేకపోతున్నాడు, ఆలోచించలేకపోతున్నాడు. ఉండు నేను అనుకున్నది ఏది, నీ దేవుడు ఇంత సాధ్యం ఎంత జరిగింది ఏంటి అని ఈ భర్త తన హృదయాన్ని తన వేదనతో గుండెలు పగిలిపోతుంది. కానీ భార్య తీసుకొచ్చి అలాగిచ్చింది. ఇస్తే మరి దేవుడి మహిమగలుడు, శక్తిమంతుడు. ఏ సమస్య అయినా ఏ బాధ అయినా, ఇంట్లో సమస్య ఉందా లైవ్ అనండి. దేవునికి పరిశుద్ధులకు ఉన్నట్లుగా కృతజ్ఞతతో క్షమాదానగా విశ్వాసముతో ఈ ముఖ్యముగా మనం ఇప్పుడు ఉంటే ఎలాంటి పరిస్థితులు దీనస్థితిలో ఉన్నా, ఏ దీనస్థితిలోనూ ఎలాంటి ప్రమాదంలో ఉన్నా దేవుడిని రక్షిస్తారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నిన్ను చూసి, నీ ఆత్మ చూసి, నేను పరిశుద్ధులుగా చూసి, నీ విశ్వాసం చూసి ఆయన మెచ్చుకున్నాడు. ఎలా మెచ్చుకున్నాడో, నా సహోదరి, నా కుమారి, నా కుమారుడా, నేను నీ సొత్తుగా వాడుకున్నా, నువ్వు నన్ను సొత్తుగా ప్రేమించావు కనుక నేను నిష్ఠులుగా ఉన్నాను. ఇలాగా ఉంటేనే మన దేవునికి ఎప్పుడా పరిశుద్ధులై లై అంటే మాటకి మన హృదయం పూర్వముగా కుటుంబంలో లై ఉండాలి, అలాగే సమాధానం లై ఉండాలి, దేవునికి లై ఉండాలి, మరి ప్రేమించే విధానం లై ఉండాలి, శాంతి సమాధానం లై ఉండాలి. ఇలా లైవ్ గని 24 ఎప్పుడైనా సరే దేవునికి ఏ సమయము ఏ గడియము వస్తుందో జవాబు సమాధానం దొరకబోతే ప్రార్థన, ఈ ప్రార్థన శక్తి ఉంది, ప్రార్థనలో విజయం ఉంది, ప్రార్థనలో మహిమ ఉంది. ఆ మహిమగా దేవుడు ఇదిగో నీవు కోరినట్లే నేను సమాధానిస్తా, నువ్వు విశ్వాసినట్లే నేను అనుగ్రహిస్తా, నేను నిశ్చితగా ఏ స్థితిలో దీవించబడిపోయావు, ఎక్కడ నిలబడ్డావు, ఎక్కడ స్థితిలో పడిపోయావు ద్రాక్షావళి నేను ఫలించినట్లు ఆయన ఫలిస్తాడు, ఫలాలు ఫలాలు నీకు దేని స్థితిలోను అనుగ్రహిస్తాడు. ఏ ఫలాలు కావాలి? మన కుటుంబ సమాధానం ఫలం కావాలి, ఏ ఫలాలు కావాలి? విశ్వాసం ఫలం కావాలి, ఏ ఫలాలు కావాలి? కుటుంబాలను అనుగ్రహించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే మనకు లై పరిశుద్ధులై ఫలము కావాలి.
ఈ ఫలాలు కావాలి. మన ఫలాలంటే ఏమంటే ఏమి తినేకూడదు. అవ్వ ఆదలమ్మలాగా మరి పాపం చేసేట్టు ఆ ఫలాలు తింటే అవి దేవునికి కృతజ్ఞతలు నువ్వు చెల్లించలేవు, నువ్వు పరిశుద్ధులుగా ఉండలేవు. కానీ దేవునికి పరిశుద్ధులు ఉండాలంటే ఆత్మతో సత్యమతో మనం పిలిపించాడు. పరలోక రాజ్యులు పరలోక శిష్యు ఆయన అగ్రహించే ఆయన ఒక్క మేడం నేను ఒక్కసారి పిలిస్తే అనుగ్రహించే తిన్నమును ఆయన పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. ఏ సమస్య ఏ సమాధానికి అనుగ్రహించే నడిపించే విధానం ఉంటాయని ఇవి ఉంది. ప్రియమిత్రులారా, ఈ విషయం మన ఆసక్తులుగా ఉండాలి. బుద్ధి విషయంలో చాలా ఉదయంలో పరిశుద్ధులుగా ఉండి మనం ఆత్మతో సత్యముతో దేవుని అనుగ్రహించే నడిపించాలని ఈ విషయం మీరందరికీ పేరు పేరును కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమేన్. తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు ప్రభా, నాయన వందనాలు తండ్రి ప్రభా. వాక్యముతో ఇంతవరకు మాట్లాడుతండ్రి ప్రభా, నాయన బెదగారు వస్తున్న ప్రభా వాక్యంతో మాట్లాడండి. ఈ సంఘంలో ప్రభా ప్రతి విషయాలు ప్రభా దీవించి ఆశ్రయించండి. మహిమ ఘనత ప్రభావముల కార్యము తెచ్చి ప్రభా వాక్యముతో ప్రభా నాయన అయ్యా పరిశుద్ధి లాగుండాలి ప్రభా. సంఘంలో వ్యక్తులు ఎలా ఉండాలో ఎలా నడవాలో అయ్యా మాట్లాడుతండ్రి. బుద్ధి విషయం ప్రభా ఆత్మతో సత్యముతో నడిపించే విధానం బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కూడికొచ్చిన బిడ్డలందరూ ప్రభా దీవించి ఆశ్రయించి ప్రభా వాళ్ళందరూ ప్రభా పేరు పేరుని ప్రభా కుటుంబంలో శాంతిని సమాధానం ఐక్యతగా నడిపించే విధానం బట్టి అయా సహాయం దయచేయండి ప్రభా. నాయన గొప్ప దేవుడా మంచి దేవుడా నీ సహాయంతో ఆదరించి నడిపించబడుతున్నాను తండ్రి. నాయన ప్రేమ కదండి. దేశ విదేశాల్లో ఉన్న ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా సహోదరులందరూ దీవించి ఆశ్రయించండి ప్రభా. అలా కష్టములను అయాల కుటుంబంలో సమాధానం శాంతిగా ఐక్యతగా నడిపించి సహాయం దయచేయండి ప్రభా. కూడికొచ్చిన బిడ్డల ప్రభా మాతోని ప్రభా సమాధానకర్తగా ఐదరించి నడిపించి ఈ వాక్యముతో అనేక బిడ్డలకు రక్షణ దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ వేడుకున్నా పరమ తండ్రి ఆమేన్. అందరికి వందనాలమ్మా. ప్రైజులండి. దేవుడికి స్తోత్రం. సమయాన్ని అవుతుంది వాక్యాన్ని